జోహో ఫౌండర్ టెక్ దిగ్గజం శ్రీధర్ వెంబు. ఈయన పేరు వింటే చాలు పల్లెటూరులో బిలీనియర్ సింపుల్ లైఫ్ గుర్తొస్తుంది. 1,000 కోట్ల అధిపతి ఎలా సింపుల్ గా బిహేవ్ చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్లు ఈయన లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇన్ని వేల కోట్లకి అధిపతి అయినా తన గ్రామంలో చుట్టూ ఉన్న వాళ్లతో ఆయన ఎంత సింపుల్ గా ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో నచ్చుతుంది అందరికీ. ఆయన్ని చాలా మంది ఒక రోల్ మోడల్గా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. అలాంటి శ్రీధర్ వెంబు విడాకుల కేసు వ్యాపార దిగ్గజాలని భయపెడుతోంది. ఎక్స్పెక్ట్ చేయగలరా ఎంతో? 15,000 కోట్లు తన భార్య మీద బాండ్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలుసా? భార్య భర్త కలిసి వ్యాపారం చేస్తే దాని మీద, అంటే వాళ్ళు చేసే బిజినెస్ పైన ఇద్దరికి కూడా సమాన హక్కులు ఎలా ఉంటాయో వీళ్ళిద్దరి కేసు ఇప్పుడు చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా కంపెనీని నడిపించిన కపుల్స్ ఆస్తుల కోసం కోర్టులో కొట్లాడే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇంత ఖరీదైన విడాకుల కేసులో అసలు ఏం జరిగే అవకాశం ఉంది అని చెప్పి వ్యాపార ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మాట్లాడుకునే సిచ్యువేషన్. ఈ కేసుకి సంబంధించి ఫుల్ లెంత్ డీటెయిల్స్తో ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీన్ వైల్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన పక్క రాష్ట్రమైన తమిళనాడుకి చెందిన శ్రీధర్ వెంబు అందరికీ ఆయన గురించి పరిచయం అనుకుంటా. ప్రమీలా శ్రీనివాసన్తో 93లో మ్యారేజ్ అయింది. 30 ఇయర్స్గా వీరి వివాహ బంధం కొనసాగుతోంది. వీరిద్దరూ కూడా కాలిఫోర్నియాలోనే నివసిస్తూ ఉన్నారు. అక్కడే సెటిల్ అయిపోయారు కూడా. చాలా కార్యక్రమాలు సొంతూరులో చేయడానికి వస్తూ ఉంటారు. విజిటర్ పర్పస్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. కాలిఫోర్నియాలోనే వీళ్ళిద్దరు ఐడియాలజీ నుంచి పుట్టిన జోహో కంపెనీ. ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుతున్నాం. చిన్నగా స్టార్ట్ అయిన ఈ కంపెనీని వీళ్ళిద్దరూ కష్టపడి టెక్ రంగంలో టాప్ మోస్ట్ కంపెనీల లిస్ట్లోకి నెట్టేశారు. ఆ స్థాయిలో వీళ్ళు ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్లారు. 1,000 కోట్లు సంపాదించారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. వీళ్ళిద్దరికీ ఒక కుమారుడు ఉన్నారు. ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ కాపురంలో గొడవలు అనేవి చాలా కామన్ అన్నట్లు వీరిద్దరు కూడా కుటుంబంలో కలహాలు అవడంతో అది విడాకుల వరకు వెళ్ళింది. 2019లోనే శ్రీధర్ ఇండియాకి తిరిగి వచ్చేశారు. తమిళనాడులోని మాదన్లపరై గ్రామం నుంచి ఈ జోహో కంపెనీని నడిపించడం స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఈ విడాకులకి సంబంధించి 2020లో ప్రమీల శ్రీనివాసన్ గురించి కాలిఫోర్నియా కోర్టులో విడాకుల కేసు వేయడం జరిగింది. సో ప్రమీల శ్రీనివాసన్ ఇక్కడ పాయింట్ ఏం రేజ్ చేస్తున్నారంటే, తనకి తెలియకుండా జోహో షేర్లు, హక్కులు, విలువైన ఆస్తులు మొత్తం ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశారు తన భర్త అని. ఆ ఆస్తులో ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి అనేది తన పాయింట్. ఇక్కడ తనకి తన ఆస్తిలో సగం ఆస్తి ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో శ్రీధర్ వెంబు కంపెనీ షేర్లు, ఆస్తులని ఆయన బ్రదర్ శేఖర్ వెంబు, సిస్టర్ రాధా వెంబుల పేర్ల మీదకి మార్చారు అని చెప్తోంది. తనని తన కుమారుణ్ణి కూడా శ్రీధర్ అమెరికాలో వదిలేసి ఇండియాకి వెళ్ళిపోయారని చెప్పి ఈ ఆస్తుల విషయంలో తమకి న్యాయం చేయమని అక్కడి కోర్టుని ఆమె కోరుతుంది. అవి ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో తెలుసు కదా. అమెరికా చట్టాల ప్రకారం వివాహ బంధంలో సంపాదించిన ఆస్తి ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంత ఖరీదైన ప్రాపర్టీస్ అయినా, ఎవరి పేరు మీద ఉన్నా సరే ఇద్దరికి సమాన వాటా దక్కుతుంది. అందుకే అమెరికన్ చట్టాలు చాలా స్ట్రిక్ట్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ చట్టమే ఇప్పుడు శ్రీధర్ వెంబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రపంచ వ్యాపార దిగ్గజాల్లో ఈ కేసుకి సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ స్థాయిలో చర్చ కూడా జరుగుతోంది. అమెరికా కోర్టు శ్రీధర్ మీద చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఆస్తులని శ్రీధర్ వెంబు దాచిపెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఫైనల్ తీర్పు వచ్చేదాకా ఆస్తులకి సమానంగా, అంటే $1.7 బిలియన్ బాండ్ సమకూర్చాలని చెప్పి ఆర్డర్ చేసింది. ఈ బాండ్ వాల్యూ ఇండియాలో 15,000 కోట్లు. శ్రీధర్ సరైన డాక్యుమెంట్లు చూపించకపోయినా, లేదు అనంటే ఆస్తుల విషయంలో చెప్తున్నట్లు సాక్ష్యాలు లేకపోయినా ఈ బాండ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు 15,000 కోట్లు కట్టి తీరాల్సిందే. సో ఇక్కడ శ్రీధర్ కోర్టులో ఏం చెప్తున్నారంటే 5% షేర్స్ మాత్రమే తన దగ్గర ఉన్నాయి. 80% శేఖర్ వెంబు, రాధా వెంబు పేర్ల మీద ఉన్నాయని చెప్తున్నారు. సో సోషల్ సర్వీస్ చేయడానికే ఇండియాకి వచ్చినట్లు, వాళ్ళని అక్కడ వదిలేసి రాలేదు అని చెప్పి ఆయన కోర్టుకు చెప్పడం జరిగింది. సో ఇండియాకి రమ్మంటే రావట్లేదు అని ఆమె అక్కడ కౌంటర్ చేశారు. నా బ్రదర్, సిస్టర్ పేర్ల మీదనే మొదటి నుంచి జోహో కంపెనీ షేర్లు ఉన్నాయి. నా వైఫ్కి ఇప్పటికే చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాను. నా పేరు మీద ఉన్న షేర్స్లో సగం నా భార్యకి ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈ 5% షేర్స్లో సగం ఇస్తాను అని చెప్పి ఆన్సర్ చేశారు కోర్టులో.
వీళ్ళిద్దరూ ఇలా కోర్టుకు ఎక్కడంతో ఆ న్యూస్ బయటికి రావడంతో జోహో షేర్లు కూడా పతనం అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారిగా వాటి పతనం ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఇన్వెస్టర్లు వాళ్ళ షేర్స్ని ఇప్పుడు వదిలేసుకుంటూ ఉన్నారు జస్ట్ ఈ విడాకుల కేసు బయటికి రావడంతో. కాలిఫోర్నియా కోర్టు ఈ బాండ్ ఆర్డర్స్తో పాటు జోహోకి కంపెనీకి అమెరికాలో ఉన్న ఆస్తులపై అబ్జర్వర్ని కూడా పెట్టింది. చూడండి, ఇండియన్ లాస్లో విడాకులకి సంబంధించి ఏళ్లకేళ్ళు అలా చూసి చూడనట్లు ఎన్నో వాయిదాల్లో కొనసాగుతూ ఉంటాయి. బట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ చూసి చాలామంది బిత్తరపోతున్నారు. ఎందుకనంటే ఇంత స్ట్రిక్ట్ లాస్ మ్యారిటల్ లైఫ్లో ఉన్నాయా, ఒక విడాకుల కేసు ఇంత తీవ్రంగా ఉంటుందా అక్కడ అని చెప్పి అందరూ మాట్లాడుకునే పరిస్థితి, ఈ కేసు గురించి చర్చించే సిచ్యువేషన్. శ్రీధర్ వెంబు తరపు లాయర్లు ఈ 15,000 కోట్ల బాండ్ ఆర్డర్స్ని సవాల్ చేస్తూ అప్పీల్కి వెళ్లారు. ఈ కేసు ఇప్పుడు జస్ట్ విడాకుల కేసు మాత్రమే కాదు, జస్ట్ డివోర్స్ కేసుగా మనం చూడక్కర్లేదు. గ్లోబల్ కంపెనీల చైర్మన్లు, వాటి యజమానులు విడాకులు తీసుకుంటే ఏ స్థాయిలో సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మనలాంటి వాళ్ళు విడాకులు తీసుకుంటే భార్యకి భర్త అలిమోనీ కట్టాలి. కానీ వేల కోట్ల వ్యాపార దిగ్గజాలు విడాకులు తీసుకుంటే అలిమోనీ వాళ్ళ స్థాయిలోనే ఉంటుంది. సో ఇది కూడా అలాంటి కేసే, కాకపోతే దానికి అలిమోనీ అనే పేరు ఉండదేమో. ఇలాంటి బిగ్ షాట్స్ డివోర్స్ తీసుకుంటే ఇన్వెస్టర్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. వీళ్ళిద్దరు విడాకుల కేసు ప్రపంచంలోనే 4th కాస్ట్లీయెస్ట్ కేసుగా మనం చూడాలి. ఎందుకంటే గతంలో బిల్ గేట్స్, రీసెంట్గా జెఫ్ బెజోస్ లాంటి డివోర్స్ కేసెస్ చూసిన తర్వాత 3వ ప్లేస్లో శ్రీధర్ వెంబు కూడా ఉన్నారనిపిస్తుంది. మరి కోర్టులో ఏం జరగబోతోంది? ప్రమీలాకి మొత్తం షేర్స్లో సగం వస్తాయా, లేదంటే 5% సగమే వస్తాయా అనేది వేచి చూడాలి. వ్యాపార ప్రపంచం మొత్తం కూడా ఈ కేసులో తీర్పు కోసం వెయిట్ చేస్తుంది అని అంటే ఇది ఏ స్థాయిలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందో అర్థం చేసుకోవాలి. ఇదే కేసు ఒకవేళ మన ఇండియన్ కోర్టులో ఉండుంటే ఏం జరుగుండేది? మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.